నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఇన్ని డేస్ తర్వాత సుమన్ శెట్టి బయటకొచ్చాడబ్బా! నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ కామెడీ కూడా అసలు చాలా బాగుంది. అంటే ఆయన సీరియస్ అయ్యాడు. సంజన పైన సీరియస్ అయ్యాడు గానీ, నాకు మాత్రం చాలా నవ్వొచ్చింది. చాలా బాగా అనిపించింది. మాట్లాడదాం ఒకసారి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న 'బిగ్ బాస్' 10th ఎపిసోడ్ చూసిన తర్వాత ఎలిమినేషన్ గురించి మొత్తం కూడా నిన్న ఎపిసోడ్ అంతా కూడా ఎలిమినేషన్ గురించి అయింది. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ రీజన్స్ చెప్తూ ఒక్కొక్కరిని నామినేట్ చేశారన్నమాట. బట్ మొత్తం నిన్న చూసుకుంటే మాత్రం ముగ్గురు నామినేషన్స్లో లేరు. సో వాళ్ళ పేర్లు కూడా నేను ఈ వీడియోలో ముందు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాము వచ్చి పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తున్నప్పుడు అతను ఒక రీజన్స్ చెప్పాడు. ఒక 1-2 రీజన్స్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, ఈ రీజన్స్ తోటి నువ్వు కనుక నన్ను నామినేట్ చేస్తే బయట జనాలలో నువ్వు ట్రోల్ అయిపోతావు అని అంటున్నాడు. ఇది నాకు అర్థం కాలేదు. అంటే జనాల పల్స్ పట్టుకోవడం అనేది చాలా కష్టం. అది ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో, అంటే రీసెంట్గా మనం మాస్క్ మ్యాన్ ఇష్యూ తీసుకున్నట్టయితే అతను నేను ఆ వేలో అనలేదు, అంటే ఈ ఇమాన్యుయల్ని ఇంకా భరణిని కూడా నేను అమ్మాయిలు అని చెప్పి అనలేదు, క్వశ్చన్ మార్క్ చేసినాను అన్నాడు. బట్ 14 మెంబర్ కంటెస్టెంట్స్కి, నాగార్జునకి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పోడియంలో ఉన్న ఆడియన్స్ కూడా ఏమర్థమైందంటే, లేదు అతను క్వశ్చన్ చేయలేదు, స్టేట్మెంట్స్ పాస్ చేసిండు అన్నాడు. సో వీళ్ళ రాము అండ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా సేమ్ అదే అప్లై అవుద్ది. ఎందుకంటే ఎవరికి ఎట్లా పోర్ట్రే అయిద్దని మనం చెప్పలేము. నువ్వు ఒక వేలో అనుకుంటున్నా కూడా సేమ్ వేలో పోర్ట్రే అయితే నో ప్రాబ్లం. బట్ అక్కడ ఇంకొక వేలో పోర్ట్రే అయింది అనుకోండి, సో అది నువ్వు చెప్పడం కరెక్ట్ కాదనుకోండి. సేమ్ నువ్వు కూడా స్టేట్మెంట్ పాస్ చేసినావు అక్కడ. అంటే నువ్వు బయట జనాలలో ట్రోల్ అవుతావు అని నువ్వు స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీ ప్రాపర్ రీజన్ కాదు ఇది అని నువ్వు చెప్పేసి, నేను నామినేషన్లో నన్ను ఉంచినా పర్లేదు, బట్ నువ్వు నన్ను ప్రాపర్ రీజన్స్ లేవు నేను నామినేట్ చేయడానికి అని చెప్పి చెప్తే బాగుంటుండేది. బట్ నువ్వు ట్రోల్ అవుతావు బయట అని చెప్పని అన్నాడు. సో దీనిపైన అది ఎపిసోడ్ అయిపోగానే బయట కొన్ని రీల్స్ అండ్ మీమ్స్ కూడా వచ్చినాయి. సో నువ్వెవరు ట్రోల్ అవుతావు అని చెప్పడానికి, ఇంకా అంటే మా పని నువ్వే చేసేస్తే మేమెందుకు అన్నట్టు ట్రోలర్స్ అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అండ్ ఇంకా మెయిన్గా సంజన ఇంకా సుమన్ శెట్టి అండి, ఎస్ వర్సెస్ ఎస్ అన్నట్టుంది ఇది. అసలు 10 days, ఆల్మోస్ట్ 10 days సైలెంట్గా ఉన్న సుమన్ శెట్టి ఒక్కసారిగా బీభత్సం సృష్టించండి. ఒకసారి ఏంటంటే, ఆవిడ వచ్చి నామినేట్ చేసినప్పుడు సుమన్ శెట్టి, మీరు నాకు నచ్చలేదు, నా ఫుడ్ విషయంలో అవ్వచ్చు, ఇట్లాంటి విషయంలో మీరు నాకు అడ్డొస్తున్నారు. అండ్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఉంటుంది కదా ఈ సీజన్ అంతా కూడా, ఓనర్స్ 9 members కాదు 8 members ఉన్నామన్నారు, అది తప్పు, నాకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను సంజన చెప్తే, అతను ఒక్కసారిగా నించుని పోయి సీరియస్ అయ్యాడు. 9 members కాదు 8 members అంటే ఆ మిగతా 1 member మీరే అని ఎందుకు అనుకుంటున్నారు, నేనే కావచ్చు, అది నన్ను నేను కౌంట్ చేసుకోలేదేమో అని చెప్పి నించొని సీరియస్ అయ్యాడు. సో అక్కడ కొంచెం కామెడీ జనరేట్ అయింది. అతను సీరియస్ వచ్చేసి అది పెయింట్ ఏదైతే ఫేస్కి రాయాలి పెయింట్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు కదా నామినేషన్స్లో, అది సుమన్ శెట్టి నించొని రాస్తూ ఉంటే అక్కడ నించొని, రాయండి మేడం రాయండి, నాకు కాలు నొప్పి లేస్తున్నాయి, నేను వెళ్ళి కూర్చోవాలి, రాయండి తొందరగా అని చెప్పి సీరియస్గా అయ్యాడు. అండ్ ఇంకో నామినేషన్ వచ్చేసి రీతు వర్సెస్ మాస్క్ మ్యాన్ అండి. రీతు హరీష్ని, మాస్క్ మ్యాన్ని నామినేట్ చేస్తూ కొన్ని రీజన్స్ చెప్పింది. ఆ రీజన్స్ అయితే అసలు సెన్స్లెస్ రీజన్స్ లాగా ఉన్నాయి అవి. ఈ రీజన్స్తో కూడా నామినేట్ చేయొచ్చా అని చెప్పని అన్నాడు. అండ్ ఈ మాస్క్ మ్యాన్ తనతో గొడవ పడుతుంటే ఏడుస్తుంది, రీతు ఏడుస్తుంటే మాస్క్ మ్యాన్ చెప్పాడు, ఏంటి నువ్వు ఏడ్చి సింపతి కార్డ్ ప్లే చేయకు, జనాల దగ్గర సింపతి కార్డ్ ప్లే చేయకంటే, ఇంకా అనగానే ఆమె సీరియస్ అయిపోయి, ఎవరు సింపతి కార్డ్ ప్లే చేస్తున్నారు, నేనేం సింపతి కార్డ్ ప్లే చేయట్లేదు అని చెప్పి కొంచెం ఎక్కువ ఏడ్చింది. ఇంకా సో చూసే వాళ్ళకి వ్యూవర్స్కి అర్థమైపోతుంది. మనం స్టార్టింగ్ నుండి చూస్తున్నప్పుడు కూడా, నేననే కాదు చాలామంది రివ్యూవర్స్ కూడా, ఈమె రీతు వచ్చిన దగ్గర నుండి ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది, స్టేజ్ పైన నాగార్జున దగ్గర ఉన్నప్పుడే ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది, ఆమె అట్లనే ఓవర్ యాక్టింగ్ చేస్తూ వస్తుంది అని చెప్పి చాలామంది కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ నిన్న మాస్క్ మ్యాన్ కూడా అన్నాడు, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, యాక్టింగ్ చేస్తే చాలు, ఓవర్ యాక్టింగ్ చేయకు, పెద్ద యాక్టర్ అని చెప్పి దండం కూడా పెట్టాడు. సో అది అయిపోయింది. అండ్ ఇంకా రాము రాథోడ్ నామినేటింగ్ గురించి మనం మాట్లాడదాం. సుమన్ శెట్టి ప్రియాని అండ్ మర్యాద మనీష్ని నామినేట్ చేశాడు. అయితే ప్రియాని నామినేట్ చేస్తున్నప్పుడు సుమన్ శెట్టి మర్యాద మనీష్ని పొగిడాడు. మనీష్ బ్రో నేను ఎప్పుడైనా కూడా అడుగుతాను, లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుంటాను అని చెప్పి ప్రియాని నామినేట్ చేస్తున్నప్పుడు పొగిడి, నెక్స్ట్ సెకండ్ మర్యాద మనీష్ని నామినేట్ చేశాడు. ఇది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మనీష్ ఇట్లా స్టన్ అయిపోయాడు, షాక్ అయి చూస్తున్నాడు, ఇట్లా ఏంటి ఇప్పుడే కదా పొగిడాడు, అప్పుడే ఏంటి నామినేట్ చేశాడని చెప్పి చూస్తున్నాడు. నిన్న మొత్తం కూడా సుమన్ శెట్టి ఎపిసోడ్ అండి. సుమన్ శెట్టి గురించి నిన్న ఎపిసోడ్ ఫుల్ కామెడీ ఉంది. సో నిన్నటి ఒకవేళ ఎపిసోడ్ మీరు చూడకపోతే
పక్కా ఇప్పుడైనా చూడండి. అండ్ ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సుమన్ శెట్టి ఎపిసోడ్ నిన్న ఎలా ఉందని చెప్పి. అండ్ నిన్న సుమన్ శెట్టి చేసిన రచ్చ ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్‌కి మనం మాట్లాడుకోవాల్సింది అండ్ మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది మాస్క్ మ్యాన్ హరీష్. నేను ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుండి కూడా చెప్తా ఉన్నానండి. పక్కా డైలీ నేను ఇచ్చే రివ్యూలో అండ్ నా ఒపీనియన్‌లో ఈ మాస్క్ మ్యాన్ గురించి టాపిక్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చినప్పటి నుండి అంటే అతన్ని మనం ఇంతకుముందు అగ్ని పరీక్షలో చూసినాము. అప్పటి నుండి ఏం చెప్తున్నాడంటే నాకు అగ్రెషన్ ఉంది, నాకు కోపం ఎక్కువ అని అంటున్నాడు. ప్రతి వాళ్ళ పైన అరుస్తున్నాడు. అతను లీడ్ తీసుకోవాలనుకుంటున్నాడో ఏమో అర్థం కావట్లేదు. అందరి పైన అరుస్తున్నాడు. సో నిన్న కూడా అట్లనే అరుస్తూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. దమ్ముంటే నన్ను బిగ్ బాస్ నుండి బయటికి పంపించండి, దమ్ముంటే నన్ను బయటికి పంపించి బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్కే చెప్తున్నాడు ఆయన. అంటే అతను ఏమనుకుంటాడో మరి, బిగ్ బాస్ అనుకుంటే వెంటనే పంపించేశాడు. బిగ్ బాస్ యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పి వెంటనే బయటికి పంపించేశాడు ఇంటి నుండి. సో అదొకటి ఈ మాస్క్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని ఆడితే మంచిది. ఎందుకంటే జనాలు కూడా చూస్తారు. జనాలు చూసి ఓటు వేస్తేనే అక్కడ కంటెస్టెంట్స్ అందరు కూడా ఇంట్లో ఉంటారు. సో ఇది నిన్నటి ఎపిసోడ్ గురించి నా ఒపీనియన్. సో నిన్న మీరు ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వెళ్ళి జియో హాట్‌స్టార్ వాళ్ళకి ఓట్ చేయండి. థ్యాంక్ యూ.